హాయ్ గాయ్స్, దిస్ ఇస్ శ్రీను కర్ణం. ఈ వీడియోలో మీకు కంప్లీట్‌గా అసలు పోర్ట్‌ఫోలియో అంటే ఏంటి? సో, అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? రెజ్యూమ్‌కి పోర్ట్‌ఫోలియోకి డిఫరెన్స్ ఏంటి? పోర్ట్‌ఫోలియో మనకి ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది? నెక్స్ట్ దీన్ని ఎలా తయారు చేసుకోవాలి? సో, రియల్ టైమ్ ఎలా ఉంటుందనే దాన్ని క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, డెఫినిట్‌గా ఇదైతే మీకు ఎవరైనా జాబ్స్‌కి అప్లై చేసుకున్న వాళ్ళు గానీ, లేదా ఫ్రీలాన్సర్‌గా వర్క్ చేయాలనుకున్న వాళ్ళకి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ పోర్ట్‌ఫోలియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో, వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, పోర్ట్‌ఫోలియో అంటే ఏంటంటే సింపుల్‌గా చెప్పాలంటే మనం ఏదైనా ఒక జాబ్‌లోకి వెళ్తున్నాం అనుకోండి. మనం రెజ్యూమ్ తయారు చేసుకుంటాం. సో, ఆ రెజ్యూమ్ ఎలా ఉంటుంది అప్రాక్సిమేట్‌లీ రెజ్యూమ్ చూస్తే ఆహ్, రెజ్యూమ్ మీరు జనరల్‌గా చూస్తా ఉంటారు. సో, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుందన్నమాట రెజ్యూమ్. లైక్ మీ సో అండ్ సో మీరు ఏమేమి చదువుకున్నారు, ఏంటి అనేది ఇలాంటివన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. జనరల్‌గా మనకి ఎడ్యుకేషన్ రెజ్యూమ్‌లో మన బీటెక్ గ్రాడ్యుయేషన్ గానీ, లేకపోతే ఎంటెక్ గానీ, లేకపోతే డిగ్రీ గానీ, మీరు ఏమేమి కోర్స్ చేసుకున్నారు, ఏ బ్రాంచ్ తీసుకున్నారు, ఇంతకుముందు ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఉందా, లేకపోతే ఎంత పర్సెంటేజ్ వచ్చింది, మీ మీ ఫ్రమ్ అడ్రస్ ఏంటి. సో, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి ఈ రెజ్యూమ్‌లో అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క కేటగిరీ ఉంటుందన్నమాట. బట్ పోర్ట్‌ఫోలియో అనేది ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ మీరు ఇంతకుముందు వర్క్ చేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దానికి సంబంధించిన కంప్లీట్ వీడియోస్ కావచ్చు, పోస్టర్స్ కావచ్చు, ఫ్లయర్స్ కావచ్చు. అంటే మనకి ఏ కేటగిరీలో ఇంతకుముందు వర్క్ చేసామనే దాని మీద బేస్ అయ్యి ఉంటుంది ఆ పోర్ట్‌ఫోలియో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫోటోగ్రాఫర్ అనుకోండి. ఒక క్లయింట్ మీ పోర్ట్‌ఫోలియో పంపించని అడుగుతారనమాట. పోర్ట్‌ఫోలియో అంటే ఏంటి? ఫోటోగ్రాఫర్‌కి పోర్ట్‌ఫోలియో అంటే ఎలా ఉంటుంది? ఫోటోగ్రఫీ పోర్ట్‌ఫోలియో. ఓకే. సో, ఫోటోగ్రాఫర్‌కి పోర్ట్‌ఫోలియో అంటే ఇదిగోండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇంతకుముందు వీళ్ళు క్లిక్ చేసిన ఫోటోస్ అన్నీ కూడా మనకి ఇందులో చూపిస్తారనమాట. సో, దానివల్ల ఏంటంటే ఫోటోస్ అన్నీ చూసినాక ఓకే. వీళ్ళు పర్ఫెక్ట్ మనకి చాలా బాగా ఉపయోగపడతారు. వీళ్ళు మనకి ప్రొఫెషనల్‌గా కనిపిస్తున్నారు అనేది క్లయింట్ డిసైడ్ అవుతాడనమాట. సో, దానివల్ల ఏంటంటే మనకి వర్క్ ఇస్తారు. ఇది ఫోటోగ్రాఫర్ పోర్ట్‌ఫోలియో అంటారు దీన్ని. నెక్స్ట్ వీడియోగ్రాఫర్ అనుకోండి. వీడియో ఎడిటర్ పోర్ట్‌ఫోలియో అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాదే పోర్ట్‌ఫోలియో. నేను ఒక వీడియో ఎడిటర్‌గా పనిచేస్తున్నాను కాబట్టి, సో, నన్నెవరైనా గానీ మీ వర్క్స్ చూపించండి ఇంతకుముందు మీరు చేసినవని అడుగుతా ఉంటారు రెగ్యులర్‌గా. సో, అప్పుడు నేనేం చేయాలి? గరుడ ప్రొడక్షన్స్ అనేది నా కంపెనీ. సో, ఇంతకుముందు నేను పనిచేసే మొత్తం నా పనిచేసిన వర్క్స్ అన్నీ కూడా నిన్న చేసిన యాడ్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయనమాట. సో, నేను ఎవరైనా నా క్లయింట్ అడిగేటప్పుడు నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఈ వీడియోస్ అన్నీ పంపిస్తాననమాట. ఓకే. సో, ఈ వీడియోస్ పంపించడం వల్ల క్లయింట్‌కి నచ్చిందనుకోండి, నా వర్క్ అంతా నచ్చిందనుకోండి, సో, ఆటోమేటిక్‌గా వాళ్ళు నాకు వర్క్ ఇస్తారు. సో, ఆ వర్క్ నేను చేసిన తర్వాత సో, పేమెంట్స్ గానీ ఎలా ఉంటాయి అనేది మేము డిసైడ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డ్రోన్ వీడియో కనబడుతుంది. రియల్ ఎస్టేట్ కంపెనీకి పనిచేశాను నేను. సో, ఈ వీడియో చూపిస్తాను నేను కస్టమర్స్‌కి. సో, ఈ వీడియో చూపించినప్పుడు ఆటోమేటిక్‌గా ఓకే. నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ పర్ఫెక్ట్‌గా ఉంది. సో, అన్నీ మనకి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ వర్క్ ఇవ్వడం జరుగుతుంది. అసైన్ చేయడం జరుగుతుంది. లేదు మీరు వేరే కంపెనీలోకి వెళ్ళాలనుకున్న ఇదే ఇదే ప్రొసీజర్ ఉంటుంది. లేదా మీరు ఓన్‌గా కంపెనీ ఉండి మిమ్మల్ని వేరే వాళ్ళకి మీకు వర్క్ ఇవ్వాలనుకున్న సేమ్ ప్రొసీజరే ఉంటుందనమాట. నెక్స్ట్ గ్రాఫిక్ డిజైనర్ అనుకోండి. గ్రాఫిక్ డిజైనర్స్ లోగోస్ అనుకోండి. లోగోస్ పోర్ట్‌ఫోలియో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫిక్ డిజైన్ పోర్ట్‌ఫోలియో. ఓకే. సో, ఇంతకుముందు చేసిన డిజైన్స్ అంటే లోగోస్ కానీ, పోస్టర్స్ గానీ, ఫ్లయర్స్ గానీ ఇవన్నీ కూడా ఇవ్వండి కనిపిస్తున్నాయి కదా! ఇవన్నీ కూడా ఏంటంటే గ్రాఫిక్ డిజైనింగ్‌కి సంబంధించిన పోర్ట్‌ఫోలియో కింద వస్తాయన్నమాట. ఇవ్వండి ఇవన్నీ కూడా బ్రౌచర్స్ అంటారు వీటిని. సో, ఈ బ్రౌచర్స్ గానీ లేకపోతే ఇదిగోండి ఇవన్నీ కూడా గ్రాఫిక్ డిజైనింగ్‌కి రిలేటెడ్ పోర్ట్‌ఫోలియోస్. ఎవరైనా మీరు ఒక గ్రాఫిక్ డిజైనర్ అయితే మాత్రం దీనికి సంబంధించిన పోర్ట్‌ఫోలియోని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది కంటెంట్ రైటర్స్ ఉంటారన్నమాట. కంటెంట్ రైటర్స్‌కి ఏంటంటే కంటెంట్ రైటర్స్ పోర్ట్‌ఫోలియో. ఓకే. ఇప్పుడు వెబ్‌సైట్స్ కంటెంట్ రాస్తుంటారు కొంతమంది. పోస్టర్స్ కంటెంట్ రాస్తా ఉంటారు. న్యూస్ ఛానెల్స్ కంటెంట్ రాస్తా ఉంటారు. సో, ఇలాగ ఒక్కొక్క కేటగిరీ పర్సన్స్ అనేది ఒక్కొక్క కంటెంట్ రైటర్ ఉంటారనమాట. ప్రమోషనల్ వీడియోస్‌కి ఉంటారు కంటెంట్ రైటర్స్. నెక్స్ట్ వీడియో ఎడిటర్స్‌కి ఉంటారు. గ్రాఫిక్ డిజైనర్స్‌కి ఉంటారు. డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళకి ఉంటారు. వెబ్‌సైట్ డిజైనర్స్‌కి ఉంటారు. సో, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటారు. సో, వాళ్ళు చేసిన వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో వాళ్ళు పంపిస్తూ ఉంటారనమాట. వాళ్ళు ఏదో డాక్యుమెంట్ ఫామ్‌లోనో లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెబ్‌సైట్‌కి పనిచేస్తున్నారనుకోండి. సో, ఈ వెబ్‌సైట్ లింక్ పంపిస్తారు. ఇదిగోండి ఇంతకుముందు నేను చేసిన వర్క్స్ అనేవి అని చెప్తారనమాట. ఆ క్లయింట్ ఏం చేస్తాడు ఒకసారి అవన్నీ కూడా రీడ్ చేసి ఓకే. ఇది పర్ఫెక్ట్‌గా ఉంది. నో ప్రాబ్లమ్ అని చెప్పేసి తీసుకోవడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఒకవేళ ఆర్టిస్ట్ 3D యానిమేషన్ ఆర్టిస్ట్ కావచ్చు, లేకపోతే ఇంకా సాఫ్ట్‌వేర్ డెవలపర్ కావచ్చు, ఒక యాప్స్ ఫర్ ఎగ్జాంపుల్ యాప్స్ ఉన్నాయనుకోండి. ఇంతకుముందు యాప్స్ సంబంధించిన పోర్ట్‌ఫోలియో చూపిస్తాను. యాప్స్ పోర్ట్‌ఫోలియో. ఓకే. నేను ఇంతకుముందు ఒక యాప్ డిజైనర్ అనుకోండి.
సార్ నేను చేసిన యాప్స్ అన్నీ కూడా ఇవ్వండి, ఇవన్నీ కూడా నేను చేసిన యాప్స్ అని చెప్పేసి నేను చూపిస్తాను అనమాట. సో క్లయింట్ చెక్ చేస్తాడు. ఓకే, నెక్స్ట్ వెబ్సైట్ డిజైనింగ్ సంబంధించినంత వరకు కూడా వెబ్సైట్ డిజైన్ పోర్ట్ఫోలియో. ఓకే, సో వెబ్సైట్ డిజైన్కి సంబంధించిన పోర్ట్ఫోలియో అనమాట. ఇంతకుముందు నేను చేసిన వెబ్సైట్స్ అని ఇవన్నీ చెప్పేసి ఆ లింక్స్ పంపిస్తూ ఉంటారనమాట. సో ఈ విధంగా కూడా మనం పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి పోర్ట్ఫోలియో అనేది ఎగ్జాక్ట్గా ఇది. ఫర్ ఎగ్జాంపుల్ garudaproductions.com. నిన్న ఎవరైనా కానీ నా క్లయింట్ అడిగారు అనుకోండి, మీరు చేసిన వర్క్స్ ఏంటి, అసలు మీ టీం ఏంటి, ఇదంతా మమ్మల్ని అడిగారు అనుకోండి, అప్పుడు నేను ఇమీడియట్గా నేను ఈ వెబ్సైట్ చూపిస్తాను అనమాట. సో ఇప్పుడు చూపించినప్పుడు ఇదిగోండి, ఇవన్నీ కూడా నేను చేసిన పోర్ట్ఫోలియోస్, అంటే నేను చేసిన వీడియోస్ అనమాట. సో ఈ వీడియోస్ చూడగానే వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే, ఓకే ఇతను జెన్యూన్ పర్సన్, ఇంతకుముందు నాకు వర్క్స్ అయితే ప్రాపర్గా చేయగలుగుతారు, ప్రాపర్గా డెలివరీ ఇస్తారనే నమ్మకం అయితే వాళ్ళకి కలుగుతుంది అనమాట. సో ఇది ఓవరాల్గా పోర్ట్ఫోలియో. ఈ పోర్ట్ఫోలియో మనకి జనరల్ జాబ్స్ కోసం మనకు అవసరం లేదు, కానీ క్రియేటివ్ జాబ్స్ కానీ, స్కిల్ బేస్డ్ కానీ, అలాంటి టైప్ ఆఫ్ లైక్ గ్రాఫిక్ డిజైనర్, వీడియో ఎడిటింగ్, యూఐ యూఎక్స్ డిజైనర్, వెబ్ డెవలపర్, వెబ్ డిజైనింగ్, నెక్స్ట్ యాప్ డెవలపర్స్ సంబంధించిన కానీ, లేకపోతే ఫోటోగ్రాఫర్స్ కానీ, వీడియోగ్రాఫర్స్ కానీ, వీడియో ఎడిటర్స్ కానీ, వీళ్ళందరికీ కూడా పోర్ట్ఫోలియోస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని మనం డిఫరెంట్గా డిజైన్ చేసుకోవచ్చు. మనం ఓన్గా వెబ్సైట్ తయారు చేసుకొని అందులో అప్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, ఫోటోగ్రఫీ పోర్ట్ఫోలియో వెబ్సైట్ అని చెప్తున్నాను చూడండి, ఫోటోగ్రఫీ పోర్ట్ఫోలియో వెబ్సైట్. ఓకే, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ చూడండి, ఫోటోగ్రఫీకి సంబంధించిన పోర్ట్ఫోలియో వెబ్సైట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఓకే, సో నేను కొన్ని చూపిస్తాను. ఇదిగోండి, సో ఈ వెబ్సైట్ ఎలా ఉంటుందన్నమాట, మనకు చూస్తున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇదిగోండి, సో ఇవన్నీ కూడా డిఫరెంట్ వెబ్సైట్స్ అనమాట. ఇదిగోండి, ఇతనికి సంబంధించిన పోర్ట్ఫోలియో అనమాట వెబ్సైట్. సో నేను ఒకటి ఓపెన్ చేస్తాను కూడా, చూడండి. ఇది పర్సనల్ వైజ్ ప్రొఫైల్ ఉంటుంది, లేకపోతే ఇండివిజువల్ కూడా ఉంటుంది, మనకు నచ్చినట్టు ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఒక పోర్ట్ఫోలియో సంబంధించిన వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇది ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఈ సంబంధించిన ఫోటోగ్రఫీస్ అన్నీ కూడా మనకి ఇందులో ఉన్నాయి, రైట్. సో క్లయింట్ ఏం చేస్తాడంటే, ఈ ఫోటోగ్రఫీ మీరు వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అవ్వచ్చు, బేబీ ఫోటోగ్రఫీ చేయొచ్చు, లేకపోతే ఫుడ్ ఫోటోగ్రఫీ చేయొచ్చు, ఈవెంట్ ఫోటోగ్రఫీ చేయొచ్చు. ఈ ఫోటోగ్రఫీకి సంబంధించిన క్లిక్స్ అన్నీ కూడా ఇందులో అప్లోడ్ చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇమీడియట్గా దీన్ని చూసి ఓకే చేస్తారనమాట క్లయింట్. సో ఈ విధంగా కూడా మనం పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవచ్చు. యూట్యూబ్ ఛానల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వీడియో ఎడిటర్ అవ్వచ్చు, లేకపోతే నెక్స్ట్ వీడియోస్ మేకర్ అవ్వచ్చు. సో దీనికి సంబంధించిన మీరు ఫిల్మ్ మేకర్ అవ్వచ్చు. దీనికి సంబంధించిన పోర్ట్ఫోలియో కూడా మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసుకొని మీరు పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది నా కంప్లీట్ పోర్ట్ఫోలియో. ఎవరైనా అడిగితే పోర్ట్ఫోలియో చూపిస్తూ ఉంటాను, ఫోటోగ్రఫీకి సంబంధించిన పోర్ట్ఫోలియో ఎలా ఉంటుంది. ఓకే, కొంతమంది ఏంటంటే డిఫరెంట్ కొంతమంది గూగుల్ డ్రైవ్ ఉంటుంది కదా, ఆ డ్రైవ్లో కూడా అప్లోడ్ చేసుకుంటారు. సో ఆ విధంగా కూడా, ఎందుకంటే కొన్ని కమర్షియల్గా ఉంటాయి అనమాట, అడ్వర్టైజ్మెంట్స్ కానీ కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. సో కమర్షియల్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో కొన్ని ప్రైవసీ ఉంటాయి అనమాట, అవి మనము బయటకు అప్లోడ్ చేయలేము. సో అలాంటప్పుడు మనం వీటిని ఉపయోగించుకుంటూ మనం ఈజీగా పోర్ట్ఫోలియోని అయితే చూపించవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు. ప్రైవసీ ప్రాబ్లం అయితే ఉండదు, కాపీరైట్ ఇష్యూస్ అయితే ఉండవు. సో ఆ విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ వెడ్డింగ్ సంబంధించిన వీడియోస్ మీరు ఇంతకుముందు ఏమైనా చేశారు అడిగారు అనుకోండి, అప్పుడు నేను ఎలాంటి వీడియో అయితే నేను చూపిస్తూ ఉంటాను అనమాట. ఇది చూడండి, ఇదంతా కూడా నేను చేసిన వీడియో. ఓకే, సో ఈ వీడియోస్ కూడా చూపిస్తాను అనమాట. ఈ విధంగా నేను కంప్లీట్గా పోర్ట్ఫోలియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసుకోవడానికి మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. వెబ్సైట్ యూజ్ చేసుకోవచ్చు, గూగుల్ డ్రైవ్ యూజ్ చేసుకోవచ్చు, అండ్ యూట్యూబ్ ఛానల్ ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా మల్టిపుల్ వేస్లో చూపించుకోవచ్చు. మీరు రెజ్యూమ్తో పాటు, అంటే మీరు ఒక జాబ్కి అప్లై చేస్తున్నప్పుడు రెజ్యూమ్తో పాటు పోర్ట్ఫోలియోని కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. చాలామంది ఏంటంటే రెజ్యూమ్ను కూడా సరిగ్గా చూడరు, పోర్ట్ఫోలియోని చూస్తారు. ఒకవేళ మీరు ఒక వీడియో ఎడిటర్ అనుకోండి, సో మీరు ఏ సాఫ్ట్వేర్లు హ్యాండిల్ చేస్తారు, ఏ సాఫ్ట్వేర్లు ఎడిటింగ్ చేస్తారు, సో ఎలా అడుగుతూ ఉంటారు. నేను ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఇలా మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చూసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే ఫోటోగ్రాఫర్స్ అనుకోండి, మీరు ఏ కెమెరాస్ హ్యాండిల్ చేస్తారు, ఇంతకుమంది ఏమైనా ఏ ఫోటోగ్రఫీ చేస్తున్నారా, వెడ్డింగ్ చేస్తున్నారా, మోడల్ ఫోటోగ్రఫీ చేస్తున్నారా, ఎలా అడుగుతుంటారు. మీరు యాప్స్ అంటే ఇంతకుముందు మీరు ఈ కామర్స్ వెబ్సైట్స్ సంబంధించిన యాప్స్ ఏమైనా తయారు చేస్తారా, లేకపోతే నార్మల్ వెబ్సైట్స్ ఏమైనా తయారు చేశారా యాప్స్,
సో రిలేటెడ్ యాప్స్ ఎలాంటివి యాప్స్ ఎంతకుముందు తయారు చేశారనేది చూపించాల్సి ఉంటుంది. వెబ్సైట్ డిజైనర్ అనుకోండి, మీరు కామర్స్ స్టోర్స్ని తయారు చేస్తున్నారా, లేకపోతే నార్మల్ ఇన్ఫర్మేటివ్ వెబ్సైటా, కార్పొరేట్ వెబ్సైట్సా, లేకపోతే పోర్ట్ఫోలియో వెబ్సైట్సా, ప్రొఫైల్ వెబ్సైట్సా అని అడుగుతూ ఉంటారు. సో ఆ విధంగా మనం చేయొచ్చు. యూఐ/యూఎక్స్ డిజైన్ సంబంధించింది కూడా సేమ్ అంతే. డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి, మీరు ఇంతకుముందు ఏ కంపెనీస్కి డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నారు, మీరు రెవెన్యూ ఎంత వచ్చింది, వాళ్ళకి ఎంతవరకు ప్రాఫిట్స్ వచ్చినాయి, ఎంతమంది క్లయింట్స్ వచ్చారు, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించినంత వరకు మనము పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ పోర్ట్ఫోలియోని చూపిస్తాను మీకు. ఓకే, సో ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ పోర్ట్ఫోలియో సంబంధించినంత వరకు దీనికి ఎంతమంది లీడ్స్ తీసుకొచ్చాము, ఎంతమంది మనకి ఎన్ని కంపెనీస్కి పనిచేసాము అనే విషయాలన్నీ కూడా మనం అందులోనే యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ఓవరాల్గా మనకి పోర్ట్ఫోలియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో నా నెక్స్ట్ వీడియోస్లో అయితే మీకు ఇంకా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. సో నేను వీడియో ఎడిటింగ్ లైవ్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్రైనింగ్ అయితే బోత్ అవైలబుల్ ఉన్నాయి. సో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అయితే వాట్సాప్ లింక్ ఇచ్చాను, నేను వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, అక్కడి నుంచి నన్ను కనెక్ట్ అవ్వచ్చు.